నమస్తేనండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలా మంది అడుగుతున్నారండి ఎస్ఐపి చేస్తున్నాం అంటున్నారు గానండి. ఎస్ఐపీస్ అంటే ఆర్డినరీ ఎస్ఐపీలు చేస్తున్నారండి. మనం కనుక ఎప్పుడైతే ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి చేస్తామో అప్పుడు మనకు అధికంగా లాభం వస్తుంది. సో, మనం చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కూడా ఈ ఆర్డినరీ ఎస్ఐపీలు ఆపేయండి. ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి చేయండి. ఎప్పుడైతే మనం ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి చేస్తామో మనకు ఎక్స్ట్రా రిటర్న్స్ కూడా వస్తాయి. అసలు ఏంటి ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి అంటే చూద్దాం. ఇప్పుడు చూడండి, సాధారణంగా చాలా మంది చేసేది ఏంటంటే ఎస్ఐపి అనగానే ఒక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అలా తీసుకుంటారు. అందులో కూడా ఏంటంటే టాప్ ఫండ్స్ తీసుకుంటారండి. ఇప్పుడు చూడండి, ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, టాప్‌లో ఉన్న ఫ్లెక్సీ క్యాప్, టాప్‌లో ఉన్న మిడ్ క్యాప్, టాప్‌లో ఉన్న స్మాల్ క్యాప్, టాప్‌లో ఉన్న లార్జ్ అండ్ మిడ్ క్యాప్, అలా 5 ఫండ్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం గత 15 ఇయర్స్‌గా, 20 ఇయర్స్‌గా మనం చూసింది ఏంటి అంటే మార్కెట్‌లో ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ అనేవి ప్రతి 5 ఇయర్స్‌కి మారిపోతూ ఉంటాయండి. ప్రతి 5 ఇయర్స్‌కి టాప్‌లో ఉన్న ఫండ్స్ అన్ని బాటమ్‌లోకి వస్తుంటాయి. మళ్ళీ బాటమ్‌లో ఉన్న ఫండ్స్ అన్ని టాప్‌లోకి వస్తుంటాయి. సో, కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు టాప్ కనుక చేజ్ చేయకూడదండి. ఆ టాప్ వెనకాల ఫండ్స్ కనుక మనం చేజ్ చేసుకుంటూ వెళ్తే అనవసరంగా ఒక 5 ఇయర్స్ తర్వాత మనం చాలా నష్టపోతున్నాం. అప్పుడు రియలైజ్ అవుతాము. మన ఫండ్స్ అన్ని కిందకెళ్ళిపోతున్నాయి. వేరే ఫండ్స్ అన్ని పైకొస్తున్నాయి. మనం ఇప్పుడు ఈ ఫండ్స్ నుంచి ఈ ఫండ్స్ స్విచ్ అవ్వాలా? లేదా ఇందులో కంటిన్యూ అవ్వాలా? అనే క్వెషన్స్ అయితే చాలా మైండ్‌లో వస్తుంటాయండి. సో, కాబట్టి మళ్ళీ మనం అలాంటివన్నీ మళ్ళీ ఫండ్స్ మార్చుకుంటున్నామంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 5 ఇయర్స్ ఆగాలి. అలా ప్రతి 5 ఇయర్స్‌కి కనుక ఫండ్స్ మార్చుకుంటుంటే 15 ఇయర్స్‌లో మనం మార్చుకోవడంలోనే ఉండిపోతుంది తప్ప మనకు రిటర్న్స్ రావు. ఎక్స్‌పీరియన్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. కానీ రిటర్న్స్ రావు. సో, కాబట్టి దీన్ని చెక్ పెడుతూనే ఏంటంటే కొన్ని నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళేం చేస్తారంటే ఒక ఎస్ఐపిని వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ రావడానికి మన ఎస్ఐపి అమౌంట్‌ని 4గా డివైడ్ చేస్తారండి. 4 ఫండ్స్‌లో డివైడ్ చేస్తారు. ఆర్ 5 ఫండ్స్‌లో డివైడ్ చేస్తారు. అందులో కొన్ని టాప్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని బాటమ్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని మీడియం ఫండ్స్ ఉంటాయి. యావరేజ్ ఫండ్స్ ఉంటాయి. ఒక్క ఫండ్‌లో ఉన్న స్టాక్స్ వేరే ఫండ్‌లోకి రాకుండా అలా కాపీ కాకుండా అంటే రొటేట్ సేమ్ ఫండ్స్‌ని అక్కడ ఇక్కడ స్టాక్స్‌ని రిపీట్ కాకుండా కూడా చూసుకుంటారు. అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది చేస్తారంటే ఒకటే స్మాల్ క్యాప్ కంపెనీ తీసుకుంటారు. డిఫరెంట్ కంపెనీస్ దగ్గర స్మాల్ క్యాప్ కొంటుంటారు. నిప్పాన్ స్మాల్ క్యాప్, ఎస్‌బీఐ స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్, టాటా స్మాల్ క్యాప్ అలా. సో, అది కూడా చేయకూడదండి. అది కూడా రాంగే. ఆల్మోస్ట్ కాపీ అవుతాయి చాలా ఫండ్స్‌ని. సో, కాబట్టి ఏంటంటే అలా కాకుండా ఒక మిడ్ క్యాప్, ఒక బాటమ్ నుంచి, లార్జ్ క్యాప్, టాప్ నుంచి యావరేజ్‌గా ఒక స్మాల్ క్యాప్‌ని అట్లా డెఫినిట్‌గా తీసుకుంటే మాత్రం 15 పారామీటర్స్ ఉంటాయండి. అని అందరూ అనుకుంటాం. సార్, టాప్ ఫండ్స్ అంటే ఎవరైనా చెప్తారు. బయట యూట్యూబ్ ఛానల్స్ చాలామంది అడ్రస్ వచ్చి బెస్ట్ టాప్ ఫండ్స్ ఇన్ 2025 అంటారు. బెస్ట్ టాప్ ఫండ్స్ ఇన్ 2024 అని చెప్తుంటారు. టాప్ ఫండ్స్ అందరూ చెప్తుంటారు. ఈవెన్ మనం గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా టాప్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవంటే వచ్చేస్తుంటాయి. అలా వాల్యూ రిసర్చ్‌లో కావచ్చు, మనీ కంట్రోల్‌లో కావచ్చు, అలా వెబ్‌సైట్స్‌లో వెళ్ళకుండా టాప్ ఫండ్స్ దొరుకుతాయి. కానీ ఈ బాటమ్ ఫండ్స్ గురించి మనకు ఎవరు చెప్పరు కదా! ఈ బాటమ్ ఫండ్స్ అయితే చాలా టఫ్ అండి మనం తెలుసుకోవటం. అన్‌లెస్ కనుక మనం ఆ పర్టిక్యులర్ ఫండ్ మేనేజర్‌తో ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రమే మనకు తెలుస్తుంది. ఇవాళ ఉన్న బాటమ్ ఫండ్ రేపొద్దున ఫ్యూచర్‌లో టాప్‌కెళ్తుందా లేదా అని. ఇప్పుడు చూడండి, మనం ఓన్లీ ఫండ్స్ చూస్తాం తప్ప ఆ ఫండ్స్‌ని నడిపే ఫండ్ మేనేజర్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వము. ఎందుకు అంటే మనం పెట్టే 1,00,000 ఎస్ఐపి ఆర్ 10,000 ఎస్ఐపి, 5,000 ఎస్ఐపికి ఫండ్ మేనేజర్ మనకు కాల్ చేయరు. సో, మనకు ఇంటరాక్షన్ దొరకదు. మేము ఏం చేస్తామంటే ఒక నేషనల్ డిస్ట్రిబ్యూటర్ లాగా మనకి అక్రాస్ ఇండియాలో కస్టమర్స్ ఉంటారండి. దగ్గర దగ్గర 40,00,000 ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరు ఇన్వెస్టర్స్ కలిపి దగ్గర దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుంది ఒక ఎస్ఐపి అంటే నెలకి దగ్గర దగ్గర 100 కోట్ల ఎస్ఐపి కూడా ఉంటుందండి. సో, అట్లా అంత భారీ ఎత్తున మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. అందరిని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా మనకి ఫండ్ మేనేజర్ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ ఫండ్ మేనేజర్ చెప్తారు మనకి, నా ఫండ్ ఇలా ఉంటుంది ఈ టైంలో. రేపొద్దున రాబోయే రోజుల్లో నా ఫండ్‌లో ఉన్న ఈ స్టాక్స్ మంచి పైకి వెళ్తాయి. తద్వారా మంచి రిటర్న్ అయితే గెయిన్ చేస్తుంది అని చెప్తారు. మనం గనక సాటిస్ఫై అయితే ఆ ఫండ్ మేనేజర్ చెప్పింది, అప్పుడు మనం ఉన్న ఆ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనం డైరెక్ట్‌గా ఫండ్ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత తీసుకున్న డెసిషన్సే కరెక్ట్‌గా ఉంటాయండి. అంతేగాని మనం ఎప్పుడైనా గూగుల్‌లో రిసర్చ్ చేసి, వాల్యూ రిసర్చ్ చేసి ఇట్లా గనక వెబ్‌సైట్స్‌లో, యాప్స్‌లో చూసుకుంటే మాత్రం అవి వేగ్‌గా ఉంటాయి. ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చెప్తాయి కాబట్టి ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేవు. సో, కాబట్టి ఇదండి. ఒక ఆర్డినరీ ఎస్ఐపి చేయకండి. ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి చేయండి. మీకు డిఫరెన్స్ తెలియాలి అంటే మీరు ఎప్పుడైతే సపోజ్ ఒక బ్యాంక్ ద్వారా మీరు ఒక ఎస్ఐపి చేస్తున్నారు, లేదా మీ దగ్గర లోకల్‌గా ఒక అడ్వైజర్ ద్వారా మీరు ఎస్ఐపి చేస్తున్నారు, లేదంటే మీ సొంతంగా మీరు ఒక యాప్‌లో లైక్ జిరోదా కావచ్చు, ఆప్‌స్టాక్స్‌లో కావచ్చు మీరు ఎస్ఐపి చేస్తారనుకోండి. కరెక్ట్‌గా దాన్ని 50% డివైడ్ చేయండి. మీరు సపోజ్ ఒక 20,000 ఎస్ఐపి చేస్తుంటే ఒక ₹10,000 ఎస్ఐపి అక్కడే కంటిన్యూ చేయండి. ఒక 10,000 ఎస్ఐపి మీరు ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపిలో వేయండి. ఒక 5 ఇయర్స్‌లో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ ఫండ్స్‌కి చేస్తున్న పొరపాటు ఏంటి? మీరు ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మీకు ఏమొచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఇదేదో ఫ్రీ యాప్సే కాబట్టి ఏదైతే కన్సల్టేషన్ ఫీస్ కూడా ఏదో ఉండదు కాబట్టి వీటిని ఓన్లీ రెగ్యులర్ స్కీమ్స్ ఉంటాయి తప్ప మనకేమి డిఫరెన్స్ రాదు. సో, మనం కనుక బ్యాంక్ ద్వారా వెళ్ళినా కూడా రెగ్యులర్ స్కీమ్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. సో, మీరు ఎంతైతే ఎస్ఐపి చేస్తున్నారో ఒక 25,000 ఎస్ఐపి చేస్తున్నారా? 50,000 ఎస్ఐపి చేస్తున్నారా? మీరు చేస్తున్న ఎస్ఐపిని 2గా డివైడ్ చేయండి. ఒకటి ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి వేయండి. ఒకటి ఆర్డినరీ ఎస్ఐపి వేసుకోండి మీకు తెలిసినట్టుగా. సో, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది ఒక 5 ఏళ్ల తర్వాత. చూడండి, మేము చెప్తాము. మా ద్వారా మేము చెప్పినందువల్ల మీకు ఒక 50% కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసి రియలైజ్‌గా చూస్తారో, ప్రాక్టికల్‌గా చూస్తారో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నిజమే, ఇది ఎక్స్ట్రార్డినరీ
ఎస్ఐపి మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫీడ్‌బ్యాక్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందండి. వాళ్ళు గతంలో వాళ్ళు డైరెక్ట్‌గా చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే కూడా, డైరెక్ట్‌గా చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మా ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది బాగా కనిపించింది గత 3, 4 ఏళ్లలో. సో, కాబట్టి చెప్తున్నామండి, ఎప్పుడు రిటర్న్స్ వెనకాల చేజ్ చేయకండి. మన పోర్ట్‌ఫోలియో కనుక స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏదైనా అర్థం ఉంటుంది. చూడండి, ఎస్ఐపిస్‌లో మనకి రిటర్న్స్ ఎప్పుడు వెంటనే కనిపించవు. ఒక 9 ఏళ్ల తర్వాత కానీ మనకు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ డబల్ అవ్వదు. సో, అట్లాంటి టైంలో మనం అనవసరంగా చాలా కాల్స్ తీసుకొని అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి కనుక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో, ప్రతి ఒక్క ఫండ్ 20% రిటర్న్ ఇచ్చింది కదా, 40% రిటర్న్ ఇచ్చింది కదా అనుకుంటారు. కానీ ఆ 40% ఇచ్చిన రిటర్న్ ఎప్పుడు ఎల్లకాలం ఉండదండి. అది ఓన్లీ 5 ఇయర్స్‌కే రాకెట్‌లా వెళ్తుంది. మళ్ళీ కనబడుతుంది అది. సో, మీకు యావరేజ్ మీద వచ్చేది ఏ ఫండ్ నుంచి తీసుకున్న 15%, 12% ఉంటుంది. సో, మనం ఇట్లాంటి కాకుండా ఏదైనా ఎక్స్ట్రార్డినరీగా రిటర్న్ తెచ్చుకోవాలి, ప్రాంప్ట్‌గా తెచ్చుకోవాలంటే మాత్రం అన్లెస్ మనకేంటంటే బాగా కేస్ స్టడీస్ చేసిన తర్వాత ఒక ప్రామినెంట్‌గా థరోగా దాన్ని ఆ ఫండ్‌ని 15 పారామీటర్స్‌లో స్టడీ చేసిన తర్వాత రోలింగ్ రిటర్న్స్ కావచ్చు, క్వార్టర్ ర్యాంకింగ్ కావచ్చు, అలాగే స్టార్క్ రేషియో, థీమాటిక్ చాలా ఉంటాయండి. అవన్నీ చూసిన తర్వాత ఫైనల్‌గా ఫండ్ మేనేజర్‌తో మనం ఇంటరాక్ట్ అయితే తర్వాత మనకు అన్నెస్‌గా మనకు తెలీదు అది కరెక్ట్ ఫండ్ కాదని. అట్లా అంతా తీసుకొని స్టడీ చేసిన తర్వాత వచ్చే ఫండ్సే ఎక్స్ట్రార్డినరీ ఫండ్స్ ఉంటాయండి. అట్లాంటి వాటిలో ఎస్ఐపిలో చేస్తే గనక మీకు ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ వస్తాయి. సో, మనం పెట్టే ప్రతి ఒక్క ఎస్ఐపి వల్ల వాల్యూ మీకు ఫ్యూచర్‌లో సపోజ్ మనం 15 × 1 crore అనుకున్నాము. సో, మనకు 15 ఇయర్స్ 1 crore వస్తుందండి. మళ్ళీ దాని మీద ట్యాక్స్ కూడా కట్టాలి మనం. సో, మనం ఎంతైతే ట్యాక్స్ కట్టాలో ఆ ట్యాక్స్ కూడా కనుక మనం ఫండ్‌లోంచి తీసుకుంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 crore మీరు 1,30,00,000, 1,40,00,000 కనుక మనం చేయగలిగితే వెల్త్‌ని ఆ 30-40 lakhs మనం ట్యాక్స్ కట్టుకున్న ఓన్లీ 1 crore మన చేతిలో ఉంటుంది. సో, కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. ఊరికనే వేగ్‌గా ఎస్ఐపి ఓపెన్ చేసేసి మనం ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం రిటర్న్స్ అయితే రావు. సో, ఆర్డినరీ ఎస్ఐపిలు వద్దండి. ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి మొదలుపెట్టండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వండి. ఆర్డినరీ ఇన్వెస్టర్ లాగా ఇన్వెస్ట్ చేయకండి. ఎప్పుడైతే మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ కింద మారుతారో అప్పుడు మీకు రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నాను. కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. థాంక్ యూ.